వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు మనం ట్రై చేయబోతాం బ్యాక్ అండ్ జిమ్కి వెళ్ళే ముందు నేను కొన్ని విషయాలు చెప్పాలి మీతో. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఈ 10 days విజయవాడ వెళ్ళినట్టు మీ అందరికీ తెలుసు. నా హోమ్ టౌన్ వెళ్ళినట్టు తెలుసు. నేను లాస్ట్ టైం మా ఫ్రెండ్ వ్లాగ్ అప్లోడ్ చేశాను కాబట్టి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లేజినెస్ టు కోమి. నేను అసలు స్టెప్స్ కంప్లీట్ చేయాల, డైట్ ఆన్ పాయింట్ లేదు, చాలా వరకు నేను ఇన్కంప్లీట్లో ఉంచాను, ఏది ఆన్ పాయింట్ లేదు. జిమ్ ఒకటే కన్సిస్టెంట్గా ఉంది వెళ్ళినప్పటి నుంచి. ఆ 10 days క్రియేటిన్ కూడా నేను ఎవ్రీ 4 daysకి అలా తీసుకున్నాను. ట్రావెలింగ్ రోజులు కూడా క్రియేటిన్ లేదు, అదొక ఇష్యూ అయిపోయింది. సో నేను అద్దంలో స్ట్రింగర్స్తో చూసుకుంటుంటే, వెస్ట్తో చూసుకుంటుంటే ఏదోలా ఉంది, ఏదో మజిల్ లాస్ అయిపోయినట్టు. టెక్నికల్ టర్మ్స్ తెలియదు కానీ చూడబుద్ధి కావట్లేదు షర్ట్ లేకుండా. సో దట్స్ ద థింగ్. నేను ఒక డెసిషన్కి అయితే వచ్చాను. సో మీరు నా బ్రాడ్కాస్ట్ ఛానల్ చూసుంటే నేను బల్కింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఈ మంత్ 12 to 15 మధ్యలో. సో ఇవాళ స్టార్ట్ చేద్దాం. అండ్ నిన్న 10K స్టెప్స్ కంప్లీట్ చేశాను కష్టపడి. 10K స్టెప్స్ కంప్లీట్ చేయడానికి కష్టపడ్డాను లిటరలీ. అంటే అంత అలవాటు తప్పింది. సడన్గా బయట నుంచి ఫుడ్ తెప్పించుకొని తినేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. నేను నా బల్కింగ్ క్యాలరీస్ కావాలంటే నా బ్రాడ్కాస్ట్ ఛానల్ విజిట్ చేయొచ్చు. అండ్ బల్కింగ్ ఇప్పుడు చేయడం రిస్క్, ఎందుకు కూడా చెప్తా. నేను మా హోమ్ టౌన్ నుండి ఏది పడితే అది తినేసాను, దానివల్ల ఫ్యాట్ గెయిన్ అయ్యాను. అదే యాప్స్ డిసపియర్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు యాప్స్ కూడా కనిపించట్లా. అంటే ఆ స్టేజ్ నుంచి కొద్దిగా ఫ్యాట్ గెయిన్ అయ్యాను. అంటే 10 రోజులు ఏది పడితే తినే ఫ్యాట్ గెయిన్ కూడా ఎలా ఉంటుంది చెప్పండి. ఆ ఫ్యాట్ గెయిన్ అయ్యాను. దాని మీద బల్క్ చేయడానికి రిస్కీ పాయింట్. సో నాకు తెలిసినంత వరకు నేను బల్కింగ్ క్యాలరీస్ 2600 పెట్టాను. సో నేను ఆ చెత్త చెదరంతో కంపేర్ చేస్తే ఈ 2600 కొద్దిగా తగ్గుతుంది బల్కింగ్కి వచ్చేప్పటికి. సో మేబీ నేను సిమిలర్ ఉండొచ్చు. ఈ మంత్ ఎండింగ్కి చూస్తాను, వెయిట్ 1 kg అలా పెరిగితే 27 చేస్తా, 28 చేస్తా. చూద్దాం. ఈ బల్క్ అనేది 200 daysతో ఉంటుంది, ఏప్రిల్ దాకా ఆ టైం గ్యాప్తో ఉంటుంది. ఆన్ ఇఫ్ 200 days వరకు బల్క్ చేద్దాం. అండ్ దెన్ వీల్ కట్ ఇట్ డౌన్ స్లోలీ. ఒక లీన్ మజిల్ గెయిన్ చేయొచ్చు 5 to 6 pounds దాకా. సో జిమ్కి వెళ్దాం, బ్యాక్ ట్రైన్ చేద్దాం. మీకు నా బ్లూ ప్రింట్ తెలిస్తే బ్యాక్ ఒక పుల్లింగ్ మూమెంట్, ఒక రోయింగ్ మూమెంట్ అండ్ ఒక ఐసోలేషన్ మూమెంట్ అండ్ స్ట్రక్చర్ హెడ్ తెలుసు. కంప్లీట్ ద బ్యాక్ వర్కౌట్. చాలా రోజుల తర్వాత బ్యాక్ ట్రైన్ చేయబోతున్నా. అసలు మీకు తెలియదు ఏంటంటే, నేను నా జిమ్ ఎంత మిస్ అయ్యానంటే, నేను ఇక్కడ రాగానే జిమ్ పరిగెత్తా. నా జిమ్కి ఆ రోజు కెమెరా పట్టుకెళ్తే నేను తీయలేకపోయా. నాకు భయం వేసింది. చాలామంది చూస్తున్నారు నన్ను, ఎలా తీయాలో కూడా అర్థం కాల. సో ఐ నీడ్ టు గెట్ బ్యాక్ టు ఇట్. అలవాటు పోయింది. విజయవాడ వెళ్ళాక, హోమ్ టౌన్కి వెళ్ళాక నేను వీడియో తీయడానికి లేదు. నా జిమ్లో సాంగ్స్ పెట్టేస్తారు. ఇక్కడికి వచ్చాక నాకు అది అతుకుపోయింది. నాతో వచ్చేసింది అలవాటు. వీడియో తీయాలంటే భయం వేసింది. బట్ టుడే విల్ మేక్ ఇట్ డన్. ఆల్రెడీ నేను ఒకసారి పట్టుకెళ్ళా వ్లాగ్ తీద్దామని. హాఫ్ వ్లాగ్ తీసి క్యాన్సిల్ చేశా. ఇవాళ అది జరగదు. బ్యాక్ వ్లాగ్ తీస్తా, ఎల్లుండి కల్లా మీరు చూస్తారు, నేను అప్లోడ్ చేస్తా. దట్స్ ఇట్. విల్ హ్యావ్ ఏ ప్రీ వర్కౌట్ అండ్ హ్యావ్ ఏ నైస్ బ్యాక్ డే. మీట్ యూ ఎట్ ద జిమ్. సో అట్ ప్రజెంట్ మనం జిమ్కి అయితే వచ్చాం. టైం వచ్చేసి 9:45 అవుతుంది ఇప్పుడు. యాక్చువల్లీ మనం 5:10 కల్లా జిమ్లో ఉంటాం. సో నా స్లీపింగ్ షెడ్యూల్ కూడా తప్పేసింది ఆఖరికి. నేను త్వరగానే పడుకుంటా 9:30 కల్లా. కానీ నిన్న 11 అయింది. ఏ టైం అయినా 5 కల్లా లేసిపోతా, 4:35 కల్లా. బట్ 8:30కి లేసా, 9:45కి వచ్చా జిమ్కి. ఇప్పుడు కెమెరా పెట్టేవాడు 9:45 టైం. బయట జనాలు కుమ్మేస్తున్నారు. ఇప్పుడు కెమెరా పెట్టాలంటే భయం వేస్తుంది. బట్ స్టిల్ విల్ డూ ఇట్. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, నేను ఈ బల్క్ ఫేస్లో మొబిలిటీ ట్రైనింగ్ కొద్దిగా ప్రయారిటైజ్ చేస్తాను ఎవ్రీడే. విల్ కంపల్సరీ డూ 2 to 3 వేరియేషన్స్ ఆఫ్ హిప్ mobility and shoulder mobility, and we are gonna do mini vlogs as I said in Instagram from today. And also one more thing is, we need to come out of our comfort zones. ఇప్పుడు నేను ఉన్నా విజయవాడ వెళ్ళా, చాలా కంఫర్టబుల్గా ఉన్నా నా హోమ్ టౌన్లో. కానీ ఇక్కడికి వచ్చాక నా టైం వచ్చింది. ఐ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. So that's it. We'll start the training. We'll start with scapular pull-ups, and as I said, the blueprint of the back workout is pulling movement, rowing movement and one isolation. That's it.
సో అట్ ప్రజెంట్ లాట్ పుల్లో 3 sets అయిపోయినాయి. ఇప్పుడు రోయింగ్ చేద్దాం. రోయింగ్ ఫస్ట్ సెట్ వచ్చేసి విల్ గో విత్ 60 kgs, దెన్ 80 and we'll go for 90. That's it. And pullovers and shrugs and riddles, we are complete the back. Let's start it. అండ్ ఆల్సో మీరు చూస్తుంటే నేను జిమ్లో బడ్స్ వాడుతున్నాను. నా బడ్స్ ఎక్కడ పెట్టి మర్చిపోయాను, గుర్తులేదు. సో ఇంటికి వెళ్ళినప్పుడు నా పాత బడ్స్ ఉన్నాయి, ఎయిర్పాడ్స్ 141 1000 బండి 999 వచ్చినాయి. అవి ఇంకా పని చేస్తున్నాయి. అంత పెట్టి తీసుకుని దాచుకున్న 2000 పెట్టి తీసుకుని పడేసాను. అలా ఉన్నాయి. ఏం చేయాలి? And also one more stupid thing I see in social media everywhere is eat carbs twice your body weight. Protein is okay, scientifically ఉంది. కార్బ్స్ కూడా ఉంది కానీ చాలా మంది అసలు కార్బ్స్ తీసుకోరు. ఇంటూ బాడీ వెయిట్ ఇంటూ 1.2 చేస్తారు. అలా ఉండదు. ఏదైనా మీ ఓవరాల్ క్యాలరీ ఇంటేక్ బడ్జెట్ అవుతుందో దాంట్లోనే మీ క్యాలరీ, మీ కార్బ్స్, మీ ఫ్యాట్స్ అన్ని ఫిల్ చేసుకుంటాం. దట్స్ హౌ ఇట్ వర్క్స్. కార్బ్స్ ఇంటూ 2 ఇంటూ బాడీ వెయిట్ చేసి, ఫ్యాట్స్ ఇంటూ 2 బాడీ వెయిట్ చేసి, ఫ్యాట్స్ అట్లీస్ట్ 70 grams ఉంటాయి. కార్బ్స్ మీరు అంతే తీసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ యూర్ క్యాలరీ. దట్ ఈస్ ఇట్. డోంట్ మల్టిప్లై విత్ యువర్ బాడీ వెయిట్ ఇంటేక్. సో నేను ఈ మిషన్ చేయడం చాలామంది చూస్తుండ్రు ఇప్పటిదాకా. నేను ఇది సెకండ్ టైం చేస్తున్నాను. నేను లాక్ చేయనప్పుడు ఈ మిషన్ చేశాను. ఈ మిషన్ చాలా బాగుంటుంది. వచ్చేసి లాట్ పులోవర్స్కి మనం కేబుల్ మీద రాడ్ పెట్టుకుని పులోవర్స్ చేస్తాం కదా, సేమ్ అదే. కానీ మిషన్ మోడల్ చాలా స్మూత్ ఉంటుంది. ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది. మీ జిమ్లో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి ఒకటి. జస్ట్ స్టార్ట్ ఇట్.
ద వన్ మజిల్ ఐ ఆల్వేస్ లవ్ టు ట్రైన్ ఇస్ రేట్ డెల్స్. ఈ మజిల్ ట్రైన్ చేయకపోతే నీ బాడీ చాలా ఇన్కంప్లీట్గా కనిపిస్తుంది. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మజిల్స్ ఈస్ రేట్ డెల్స్. ఇప్పుడు నేను పిఆర్ 75 kgs ఆన్ దిస్ మిషన్ కొట్టాను. మైల్ స్టోనా. అసలు నాకు ఈరోజు జిమ్కి రావాలనిపిస్తుంది, అయినా వచ్చాను. సరే వెళ్దాం ఏదో చేద్దాం అని. ఈరోజు కనుక నేను జిమ్కి రాకపోతే రేట్ డెల్స్ మీద 75 kgs కొట్టే ఉన్నాయి కాదు, అది నా పిఆర్ అయ్యేది. పర్టికులర్లీ రేట్ డెల్స్ ఫ్లై మిషన్ మీద నా పిఆర్ 75 ఇప్పుడు నేను చెప్పుకుంటాను. అండ్ ఆల్సో ఈసారి నేను బల్క్ చేయడంలో వెయిట్ పెరగడానికి భయపడట్లేదు. లాస్ట్ టైం బల్క్ చేసినప్పుడు వెయిట్ ఆడ పెరిగిపోతుంది భయపడ్డాను. బట్ దిస్ టైమ్ ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ గెయినింగ్ వెయిట్. ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే ఒక రీల్ వచ్చింది శాంసంగ్ది, ఇఫ్ యూ కాంట్ బల్క్ హౌ కెన్ యూ బిల్డ్ మజిల్ అని. ఆ రీల్స్ అలా మోటివేట్ చేస్తుంది బల్క్ స్టార్ట్ చేయడానికి. సో దట్స్ ద రీజన్ ఐ స్టార్ట్ ద బల్క్. లెట్స్ సీ హౌ మెనీ కేజెస్ విల్ గెయిన్. ఫర్ ఎవ్రీ మంత్ విల్ బీ ఇంక్రీజింగ్ 100 calories depending upon our body weight. Okay, now at present we are eating 2600 calories. From October it will be 2790 calories. Okay, that's the thing, and that's it. 10K స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కార్డియో చేసి వచ్చాను రికార్డ్ చేసే టైం లేక. అండ్ నేను పొద్దున్న చూస్తుంటే నేను 9:30కి వెళ్తే జిమ్కి. సో చెప్పా కదా టైమింగ్ కొద్దిగా షిఫ్ట్ అయింది హోమ్ టౌన్స్ రావడం వల్ల. కంఫర్ట్ జోన్లో ఉన్నాను. సో ఇవాళ మేబీ ఫస్ట్ మినీ వ్లాగ్ రిలీజ్ చేస్తా ఇన్స్టాలో. సో బాగుండొచ్చు బాగపోవచ్చు, నా వాయిస్ సరిగ్గా లేదు. మేబీ వీల్ ఇంప్రూవ్. ఫస్ట్ లెట్ us పోస్ట్ అండ్ దెన్ విల్ స్లోలీ ఇంప్రూవ్, సూపర్వైజ్. దట్స్ హౌ వి డూ ఇట్, రైట్? యా. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు సే ఇస్, మాకు ఇవాళ కాలేజ్లో సడన్గా తెలిసింది ఏంటంటే మాకు ఒక 32 hours ఛాలెంజ్ ఒకటి ఉంది. అండ్ దట్ టూ ఇవాళ నైట్ 10కి స్టార్ట్ అయ్యింది, కంటిన్యూ 32 hours ఉంటుంది. సో నాకు తెలిసి ఇవాళ నైట్ స్లీప్ ఉండదు. మోస్ట్లీ రేపు పొద్దున్న జిమ్ స్లీప్ లేకుండానే వెళ్ళాలి. సో విల్ బీ ప్రిపేర్డ్. రికవరీ సరిగా ఉండకపోవచ్చు, బట్ ఆల్సో విల్ గివ్ ది బెస్ట్ టుమారో ఇన్ ద జిమ్. ఫైన్. సో దిస్ ద థింగ్, గెట్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్స్. డూ యువర్ వర్క్. వెళ్ళండి, ఎక్సర్సైజ్ చేయండి, మంచిగా ఉండండి. Don't let comfort kill you. That's what I wanted to say. So I'm ending the video right now. See you again in the next vlog. Bye bye.